Hello, welcome back again. Today I am going to tell about linear regression. ఇది లీనియర్ రిగ్రెషన్ అనేది క్లాసిఫికేషన్‌కి కాకుండా రిగ్రెషన్ కిందికి వస్తుంది అని చెప్పుకున్నాము ముందు వీడియోలో. అండ్ నౌ ఈ లీనియర్ రిగ్రెషన్ అంటే ఏందంటే ఇది డేటా పాయింట్స్, ప్రిడిక్షన్స్ అండ్ ఫోర్‌కాస్టింగ్ ఈ మూడిటి మధ్య రిలేషన్‌ని చెప్తుంది. ఏంటేంటది? డేటా పాయింట్స్, ప్రిడిక్షన్స్ అండ్ ఫోర్‌కాస్టింగ్ అన్నమాట. అంటే ఇప్పుడు దీనికొక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక హౌస్‌ని సెల్ చేయాలనుకుంటే ఫస్ట్ డేటా పాయింట్స్ బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ది హౌస్, సైజెస్ అన్నిటిని డేటా లాగా స్టోర్ చేసుకుంటే, ప్రిడిక్షన్ అన్నిటిని డేటా లాగా ప్రిడిక్షన్ ఏం చేస్తుంది? ప్రిడిక్షన్ ఏమో ప్రాబబిలిటీని చూస్తుంది. లైక్ ఎంత ప్రైస్‌లో అమ్మొచ్చు అని. దీనికి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఏమని చెప్పుకున్నాం? లీనియర్ రిగ్రెషన్‌లో డేటా పాయింట్స్, ప్రిడిక్షన్, ఫోర్‌కాస్టింగ్ ఈ మూడిటి మధ్య రిలేషన్‌షిప్‌ని తెలియజేస్తుందని చెప్పుకున్నాం కదా! అండ్ ఇప్పుడు ఫస్ట్ నేను ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే హౌస్ సెల్లింగ్ ప్రైస్‌ని డిటెక్ట్ చేయడం అనుకుందాం. హౌస్ సెల్లింగ్ ప్రైస్‌ని డిటెక్షన్. దీనికి మనము లీనియర్ రిగ్రెషన్ యూజ్ చేసుకోవచ్చు. ఎలా? లైక్ మొత్తం ఫస్ట్ హౌస్‌ని సెల్ చేయాలంటే దానికి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి, ఏరియా, సైజ్, షేప్ అదంతా ఒక డేటా పాయింట్స్ లాగా స్టోర్ చేసుకోవచ్చు. లైక్ స్టోరింగ్ ది డేటా. స్టోరింగ్ ది లైక్ సైజ్ ఆఫ్ ది హౌస్, ఏరియా ఎక్సెట్రా. వాట్ ఆర్ ది ఫ్యూచర్స్ ఆఫ్ ది హౌస్ దట్ అంటే హౌస్ యొక్క ఫ్యూచర్స్ అన్నిటిని డేటా పాయింట్స్‌లో స్టోర్ చేసుకుంటే, అండ్ ప్రిడిక్షన్ ఏం చేస్తుంది? ప్రిడిక్షన్ ఏంటంటే డేటాని బట్టి ఆ హౌస్ అనేది ఎంత ఎంత అమౌంట్‌కి సెల్ అయితుంది, దాని యొక్క ప్రాబబిలిటీని కాలిక్యులేట్ చేస్తుందన్నమాట. ఇట్ విల్ కాలిక్యులేట్ ది ప్రాబబిలిటీ. యెస్. ఓకే. ఇట్ విల్ కాలిక్యులేట్ ది ప్రాబబిలిటీ. అంటే ఏంటి? ఎంత హౌస్ అనేది ఎంత అమౌంట్‌కి స్టోర్ అయి ఉంటది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా పాయింట్స్‌ని బట్టే గదా! ఇప్పుడు హౌస్ కొంచెం పెద్దగా ఉంది. ఏరియా అదంతా పెద్దగా ఉంది అంటే ఇది మనం ఇదే ఇదే కాన్సెప్ట్ మనము లీనియర్ రిగ్రెషన్‌కి కాకుండా లాజిస్టిక్ రిగ్రెషన్‌కి చెప్పుకున్నాము. బట్ అట్ ద సేమ్ వే ఇది లీనియర్ రిగ్రెషన్‌కి గూడా యూజ్‌ఫుల్ అవుతుంది. లైక్ ఎలా అంటే డేటా పాయింట్స్, ప్రిడిక్షన్స్‌లో లైక్ ఇట్ విల్ కాలిక్యులేట్ ది ప్రాబబిలిటీ చెప్పుకున్నాం గదా! అంటే ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పలానా ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 25,00,000 అనుకుందాం. ఒక హౌస్ సెల్ అయింది 25,00,000కి అని చూసుకుంటే, అదేంటి దట్ ఈస్ బేస్డ్ అపాన్ ది హౌస్ డేటా. హౌస్ యొక్క డేటాని బట్టి లైక్ హౌస్ యొక్క ఫ్యూచర్స్ అంతా డేటా పాయింట్స్‌లో స్టోర్ చేసుకుంటాం కదా! సో, దాన్ని బట్టి ఇది ప్రిడిక్షన్స్ ఏం చేస్తుంది? ఇట్ విల్ కాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ది ప్రైస్‌ని ప్రాబబిలిటీగా కాలిక్యులేట్ చేస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ థర్డ్ పాయింట్ ఈస్ ఫోర్‌కాస్టింగ్. ఫోర్‌కాస్టింగ్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే లైక్ అంటే ఫోర్‌కాస్ట్ చేయడం అంటే ఫ్యూచర్‌లో ఇలాంటి హౌసెస్ చాలా యూజ్‌ఫుల్ అని, అండ్ ఏమేం చేంజెస్ చేయొచ్చు అండ్ అడ్వాంటేజెస్ అని చెప్పడం అన్నమాట. సో, ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ టు ఫోర్‌కాస్ట్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఎక్సెట్రా ఆఫ్ ది హౌస్. సో, ఇది. సో, ఈ 3 అనేవి ఈ ఈ ఈ డేటా పాయింట్స్ అండ్ ప్రిడిక్షన్, ఈ ఫోర్‌కాస్టింగ్ మధ్య రిలేషన్‌షిప్ అనేది తెలియజేస్తుంది. అదేంటి? లీనియర్ రిగ్రెషన్. సో, ఈ లీనియర్ రిగ్రెషన్ అనేది ఇట్లా రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇట్ వర్క్స్ ఆన్ ది పీసెస్ ఆఫ్ ది డేటా. ఇదెట్లా? ఇట్ వర్క్స్ ఆన్ ది పీసెస్ ఆఫ్ డేటా. డేటా కదా! లైక్ డేటా అనేది ఏ విధంగా అంటే లైక్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ లో డేటా పాయింట్స్ ని ప్లాట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఏంటంటే లైక్ డేటా ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్లాట్ ది డేటా పాయింట్స్.
ఇప్పుడు మనం ఇక్కడ మనం డేటా పాయింట్స్ అని చెప్పుకున్నాం కదా, డేటా పాయింట్స్ ప్రిడిక్షన్స్ ఫోర్కాస్టింగ్ మధ్య రిలేషన్షిప్ చెప్పిందని. సో ఈ డేటా పాయింట్స్ అనేది ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ లో డేటా ప్లాట్ అనేది జరుగుతుంది అనమాట. డేటాని ప్లాట్ చేస్తాం, ఓకేనా. అండ్ ఎక్స్ యాక్సిస్ వచ్చేసి ఇండిపెండెంట్ వేరియబుల్. ఎక్స్ యాక్సిస్ లో మనము ఇండిపెండెంట్ వేరియబుల్ తీసుకుంటాం, వేరియబుల్. అండ్ వై యాక్సిస్ లో డిపెండెంట్ వేరియబుల్ తీసుకుంటాం, ఓకేనా. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లో ప్లాట్ చేస్తుంది ఫస్ట్ ఈ డేటా పాయింట్స్ ని. అండ్ లైక్ నేను ఇప్పుడు ఒక రియల్ టైం ప్రాబ్లం కూడా చెప్పాను మీకు. ఆ డేటా పాయింట్స్ అనేవి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లో ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ వై అనేది డిపెండెంట్ వేరియబుల్ గా తీసుకుంటుంది. సో ఈ లీనియర్ రిగ్రెషన్ అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ రిగ్రెషన్ అన్నమాట. వై నాట్ క్లాసిఫికేషన్ అంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వై అనేది డిపెండెంట్ వేరియబుల్ అని. క్లాసిఫికేషన్ అలా కాదు, అవుట్కమ్ అనేది ఓన్లీ 0 or 1 అన్నమాట, లైక్ డైరెక్ట్ ప్రిడిక్ట్ చేస్తుంది. బట్ ఇది డిపెండెంట్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ యూస్ చేసుకుంటుంది కాబట్టి ఇట్ దిస్ లీనియర్ రిగ్రెషన్ విల్ కమ్స్ అండర్ ది రిగ్రెషన్ algorithm. And now I want to say about this support vector machines and దీని షార్ట్ ఫామ్ లో SVM అని అంటారు. సపోర్ట్ వెక్టర్ మిషన్ ఈస్ యూజ్డ్ ఫర్ బోత్ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ అన్నమాట. సో క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ ఈ టూ ఈ రెండిటికి ఇది వస్తుంది. సపోర్ట్ వెక్టర్ మిషన్ విల్ కమ్ అండర్ బోత్ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్. సో మోస్ట్లీ యూజ్డ్ ఫర్ క్లాసిఫికేషన్, చెప్పాలంటే మోస్ట్లీ యూజ్డ్ ఫర్ క్లాసిఫికేషన్. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్లాటింగ్ ఈచ్ పీస్ ఆఫ్ డేటా. ఇది కూడా అంతే, ఈచ్ పీస్ ఆఫ్ డేటాని ప్లాట్ చేస్తుంది. ఈచ్ పీస్ ఆఫ్ డేటాని ప్లాట్ చేస్తుంది ఇది కూడా, ఓకేనా. అండ్ ఇది ఏం చేస్తుందంటే దిస్ ఆల్గరిథం విల్ క్లాసిఫై డేటా పాయింట్స్ బై ఫైండింగ్ ది హైపర్ ప్లేస్ దట్ సపరేట్ ఈచ్ క్లాస్ అన్నమాట. లైక్ ఎలా చెప్పాలంటే ఇది డేటా పాయింట్స్ ని ప్లాట్ చేస్తుందని చెప్పాం. ఇట్ విల్ ఈచ్ పీస్ ఆఫ్ డేటా ఇట్ విల్ ప్లాట్ ఈచ్ పీస్ ఆఫ్ డేటా. ఇంకా మంచిగా సెంటెన్స్ రాయాలంటే ఇట్ ప్లాట్స్ ది డేటా, అంతే. అండ్ ఇది ఏంటంటే ఇట్ విల్ క్లాసిఫై, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈవెన్ నంబర్స్, చిన్న ఎగ్జాంపుల్, ఈవెన్ నంబర్స్ ఆడ్ నంబర్స్ గా 2 క్లాసెస్ గా డివైడ్ చేసామనుకోండి. ఇఫ్ దేర్ ఆర్ 2 క్లాసెస్ లైక్ వన్ ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఈవెన్ నంబర్స్ అనుకోండి, అండ్ సెకండ్ క్లాస్ వచ్చేసి ఆడ్ నంబర్స్ అనుకోండి, ఆడ్ నంబర్స్. దెన్ వాట్ ఇట్ విల్ డూ, సపోజ్ ఒక ర్యాండమ్ ఒక డేటా పాయింట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ ఇచ్చాము 26 అనుకోండి. 26 విల్ కమ్స్ అండర్ ఈవెన్ నంబర్. సో ఇప్పుడు ఈ సపోర్ట్ వెక్టర్ మిషన్ అనేది మోస్ట్లీ ఎక్కువ యూస్ఫుల్ అయ్యేది క్లాసిఫికేషన్ అంటే ఏంటి, మనము ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రిడిక్ట్ ఎస్ ఆర్ నో, లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ లాగా. సో ఇప్పుడు డేటా పాయింట్ అనేది ఏం చేస్తుంది, లైక్ క్లాసిఫై, ఈ డేటా పాయింట్ లో 26 అని ఇచ్చాం కాబట్టి ఈ SVM ఏం చేస్తుంది, క్లాసిఫై చేస్తుంది, లైక్ ఇది ఈవెన్ ఆర్ ఆడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెక్ చేస్తుంది అనమాట, 26 ఇస్ అన్ ఈవెన్ నెంబర్, దెన్ ఈ డేటా పాయింట్ అనేది ఈవెన్ క్లాస్ కి చెందింది అని క్లాసిఫై చేస్తుంది. సో అండ్ ఇట్ విల్ గివ్ ది అవుట్పుట్ సచ్ యాజ్ ఈవెన్ క్లాస్. అంటే మనం ఇచ్చిన పాయింట్ ఈవెన్ క్లాస్ కి సంబంధించింది అని ఈవెన్ క్లాస్ కి ప్రెడిక్ట్ చేస్తుంది, లైక్ ఇట్ విల్ ప్రెడిక్ట్ ది నంబర్ ఇన్ ఏ ఈవెన్ క్లాస్ అన్నమాట. సో ఇలా SVM యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ దాకా చెప్పుకున్నాం అన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్. అండ్ దేర్ ఆర్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఆల్సో. ఫస్ట్ మెయిన్ గా అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటో చెప్తా మీకు. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం. సరే, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్
ఓహ్! ఇదేంటి ఇలా